చనిపోయిన వెంటనే శరీరం బూడిదై మట్టిలో కలుస్తుంది కదా. ఎందుకు జీవితంలో మంచిని చేయాలి, దేనికి మంచి మార్గంలో నడవాలి? శరీరం కంటే వేటైనది, శాశ్వతమైనది ఏదైనా ఆత్మ అనేది ఉన్నదా? ఈ శరీరం మీద మోజు పెంచుకోవడం మంచిదా? ఆస్తవస్త ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాసినో జప్రమేయన్యస్య తస్మాద్యుధ్యస్వ భారత. అలాంటి దానిమీద మోజు శరీరమనే కద్దానికే నశించిపోయేది అనర్థం. పెంచుకోవడం మంచిపని ఎలా అవుతుంది? శరీరం మట్టిలో కలిసినా శాశ్వతంగా ఉండే ఆత్మ ఉన్నది కాబట్టి మనం మంచినే చెయ్యాలి. మనం చేసే ప్రతి కర్మ వల్ల మనకు పుణ్యపాపాలు కలుగుతాయి కనుక మనం మంచి పనులే చెయ్యాలి. మంచి మార్గంలోనే తప్పక నడవాలి. శరీరం పోయినా ఆ పుణ్యపాపాలు ఆత్మను వదరవు. వాటి ఫలితాలైన సుఖదుఖాలను ఆత్మ అనుభవిస్తేగాని అవి నశించవు కనుక శాశ్వతమైన ఆత్మకు నశించేటువంటి శరీరాలతో ఎలాంటి సంబంధం కలగడమే జీవితమని తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.